Now, everybody, welcome back to complete number system topic. ఇది ఒక స్ట్రాంగ్ పిల్లర్, మ్యాథమెటిక్స్లో స్ట్రాంగ్ పిల్లర్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపిసి ప్రిపేర్ అవుతున్నాను అనుకోండి, ఎస్ఐపిసిలో దాదాపు మనకు 25+ క్వశ్చన్స్ వస్తున్నాయి మెయిన్స్లో, అవునా? ప్రిలిమ్స్లో అయితే మనకు 10 క్వశ్చన్స్ వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఎస్సి సీజీఎల్ తీసుకున్నాం అనుకోండి, సో 2025 నుంచి ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ అంటే క్వశ్చన్ యొక్క వెయిటేజ్ కూడా చాలా మారిపోయింది. సో దీనిలో కూడా మనకు మ్యాక్సిమం అంటే టైర్ 1 కానీ టైర్ 2లో కానీ క్వశ్చన్స్ అనేది మనకు మినిమం 20% వెయిటేజ్, అంటే ఉన్న టోటల్ మార్క్స్లో 20% వెయిటేజ్ మనకు నెంబర్ సిస్టమ్ ఉంది. నెంబర్ సిస్టమ్ కనుక మీరు నెగ్లెక్ట్ చేస్తే మీకు ఫర్దర్ టాపిక్స్ ఏవి రావు. నెంబర్ సిస్టమ్ అనేది అంతా చాలా చాలా క్రూషియల్ టాపిక్ అనమాట. సో myself నవీన్ రాజు. సో యూ కెన్ క్యాచ్ మీ ఎట్ ఏఎన్ఆర్ లాజిక్స్ అండ్ సిబిఎస్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు కొత్తగా ర్యాప్టర్ అకాడమీ, దానిలో మీరు నన్ను క్యాచ్ చేయొచ్చు. సో రైట్ నేను ఏ టాపిక్ స్టార్ట్ చేసినా కూడా మైక్రో సిలబస్ ఇవ్వకుండా ఏ టాపిక్ స్టార్ట్ చేయను. సో ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ బేసిక్ డెఫినేషన్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. చాలా మంది నేను నెగ్లెక్ట్ చేస్తారు. సో దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే చాలా మార్క్స్ లాస్ అవుతారు. అవుట్ ఆఫ్ 20 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ దీని నుంచి డైరెక్ట్ వస్తున్నాయి, అంటే ఈ కాన్సెప్ట్స్ మీద డెఫినేషన్స్ మీద వస్తున్నాయి. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు పక్క పెట్టారంటే మీరు మార్క్స్ లాస్ అయినట్టే. డివిజిబిలిటీ రూల్స్ నుంచి మనకు డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. తర్వాత ప్రతి చాప్టర్లో దీని ఒక యూజేజ్ కూడా చాలా ఉంటాయి. యూనిట్ అండ్ 10 డిజిట్, రిమైండర్ అండ్ పవర్, ఫైండింగ్ పవర్ ఆఫ్ నంబర్, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్, ట్రైలింగ్ జీరోస్, ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్, సిరీస్ బేస్డ్ క్వశ్చన్, సింప్లిఫికేషన్ అండ్ అప్రాక్సిమేషన్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ అండ్ మిస్సిలేనియస్ క్వశ్చన్స్. మొత్తం ఇవి మనం కవర్ చేయాల్సిన టాపిక్ ఇవే. తెలుగు మీడియంలో సంఖ్యల యొక్క ప్రాథమిక నిర్వచనాలు మరియు రకాలు, దీని నుంచి మనకు వరుసగా 5 క్వశ్చన్లు వస్తాయి. దీన్ని ఒక డెఫినేషన్ అడుగుతాడు, డెఫినేషన్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ మీద క్వశ్చన్ ఉంటాయి. తర్వాత డివిజిబిలిటీ రూల్, బాధ్యత నియమాలు, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ హెల్ప్ కూడా అవుతూ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ 1వ స్థానం 10వ స్థానం కనుక్కోవడం. అండ్ ఫోర్త్ వన్ శేషాలు ఘాతాలు కనుక్కోవడం, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సంఖ్య ఘాతం కనుక్కోవడం, కారణాంకాలు గుణకాలు కనుక్కోవడం, అంత్యశూన్యాలు, భిన్నాలు, దశంశాలు. సో దీని కూడా చాలా క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత శ్రేణులకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. తర్వాత సూక్ష్మీకరణ, కాసో గాసాబా అండ్ మిస్సిలేనియస్ క్వశ్చన్స్. ఈ టాపిక్ నేను తీసుకున్న సోర్స్ ఏంటో చెప్పుకొని నేను క్వశ్చన్స్ కనెక్ట్ చేశాను, ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్ CSAT, యూపీఎస్సీ CSAT. సెకండ్ క్యాట్, థర్డ్ CDS NDA అన్నా, CDS NDA అన్నా. ఫోర్త్ SSC CGL, అండ్ ఫిఫ్త్ వచ్చేసి మనకు ఏంటి CHSL MTS అవునా, MTS అండ్ SSC GD అవునా, GD. సో దాంతో పాటు మనకు ఏంటిదంటే సైన్స్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అని ఉంటుంది, అవునా. సో ఈ మ్యాథ్స్ ఒలింపియాడ్ నుంచి కూడా క్వశ్చన్స్ తీసుకుంటున్నాను, అవునా. మ్యాథ్స్ ఒలింపియాడ్ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటున్నాను. ఇది నా సోర్స్. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ శ్రేణులు ఉంది. సో సిరీస్ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి కంప్లీట్గా మ్యాథ్స్ ఒలింపియాడ్ నుంచి ఇస్తున్నాడు. ఏపీలో చాలా టఫ్ వచ్చింది క్వశ్చన్, అది మ్యాథ్ ఒలింపియాడ్ నుంచే క్వశ్చన్ తీసుకున్నాడు మనకు. నేను తీసుకున్న సోర్స్ ఇవి, ఇక్కడ నుంచి మీకు ప్రతి క్వశ్చన్ ఇందులో కవరప్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఐపిసి ప్రిపేర్ అవుతున్నా కదా, నాకు రావనుకోకండి. ఇందులో ఎస్ఐపిసిలో కూడా అన్ని ప్యాటర్న్ ఉంటాయి. అంటే ఇక్కడ దేనంటే ఎస్ఐపిసి తీసుకునేది వీటి నుంచే తీసుకుంటుంది మొత్తం, అవునా, వీటి నుంచే తీసుకుంటుంది. కాబట్టి దీంతో పాటు ఎస్ఐపిసి పీవైక్యూ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది మనకు, అవునా. ఈ ఎస్ఐపిసి పీవైక్యూ నెంబర్ సిస్టమ్ క్వశ్చన్ కూడా యూట్యూబ్లో పెడుతున్నాం టోటల్గా. అంటే 2016 నుంచి మొదలు పెడితే 2022 వరకు మెయిన్స్ పేపరే, ఓన్లీ మెయిన్స్ పేపర్ తీసుకుంటే మొత్తం నెంబర్ సిస్టమ్ దాదాపు కలిపి 270 చిల్లర క్వశ్చన్లు ఉన్నాయి. ఓన్లీ 270 నెంబర్ సిస్టమ్ నుంచి మాత్రమే. అది యూట్యూబ్లో వస్తుంది మీకు, అది కూడా యాప్లో పెట్టడం జరుగుతుంది మీకు, ఓకేనా. సో ఎస్ఐపిసితో పాటు ఇవన్నీ కూడా మీకు 1 by 1 కవరప్ చేస్తూ ఉంటాం, ఓకేనా. సిలబస్ రాసుకోండి, ఫోటో తీసుకొని పెట్టుకోండి, తర్వాత రాసుకుందరు. ఎవ్రీబడి టేక్ ఎ ఫోటో. నేను ఇక్కడ బోర్డు మీద ఏదైతే పెట్టానో ప్రతిదీ కూడా మళ్ళీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బైలింగ్వల్లో ఉంటుంది, ఈ క్లాస్ బైలింగ్వల్లో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం కలిపి ఉంది కాబట్టి బైలింగ్వల్ ఉంటుంది. తర్వాత తెలుగు మీడియం కోసం క్లాస్ రికార్డ్ చేస్తున్నాను కదా, అప్పుడు ప్యూర్ తెలుగులో ఉంటుంది. ఇవే స్లైడ్స్, కాకపోతే అక్కడ కూడా ఒక ఇంగ్లీష్ వర్డ్ యూజ్ చేయను, డెఫినేషన్స్ కోసం పెడతాను. ఇప్పుడు మొత్తం తెలుగులో ఉంటుంది, కానీ క్లాస్ మాత్రం బైలింగ్వల్లో ఉంటుంది. నేను తెలుగు మీడియం వల్ల నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఆర్థమెటిక్ రీజనింగ్ బైలింగ్వల్లో ప్రిపేర్ అవ్వండి. అప్పుడే మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయడానికి మీకు ఛాన్స్ వస్తుంది, మీరు అవి కూడా క్రాక్ చేయొచ్చు, ఓకేనా. రైట్. ఓన్లీ తెలుగు మీడియంలో ప్రిపేర్ అయితే చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, ఓకేనా. ప్యూర్ తెలుగు మీడియం కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి మనది ర్యాప్టర్ యాప్ లాంచ్ అవుతుంది. సో జనవరి నా యాప్స్ కూడా లాంచ్ అవుతున్నాయి. దానిలో మన కోర్స్ మొత్తం అయిపోయింది. ఆర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ మొత్తం అయిపోయింది. ఇంగ్లీష్ మీడియంది, తెలుగు మీడియం ఏమో ఆర్థమెటిక్ అయిపోయింది, ప్యూర్ మ్యాథ్స్ అయిపోయింది. రీజనింగ్ రికార్డ్ అవుతున్నాయి. యాప్లో మొత్తం కోర్స్ నేనే చెప్పడం జరుగుతుంది. డెఫినేషన్ నుంచి చాలా ఇంపార్టెంట్. ఈ డెఫినేషన్ మీద మన క్వశ్చన్ పడ్డది. నెంబర్ అంటే చాలా మంది ఎవరైనా అడగండి నెంబర్ అంటే ఏంటంటే చెప్పలేకపోతారు. సో ఇక్కడ రాసిన డెఫినేషన్ చాలా ఇంపార్టెంట్. మనకు స్టేట్మెంట్ మీద క్వశ్చన్ పడుతుంది. A number is an arithmetic value. జాగ్రత్త అండి. నెంబర్ ఏ వాల్యూ? Arithmetic value. Which value?
arithmetic value. Arithmetic value used for representing the quantity, అవునా, quantity used in making calculations, అవునా, making calculation. సో మనకు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, which of the following is a number అని ఇచ్చి మనకి కింద స్టేట్మెంట్ ఇచ్చాడు, కింద 1 by 1 స్టేట్మెంట్ ఇచ్చాడు. సో నెంబర్ ఈజ్ అన్ ఆర్థమెటిక్ వాల్యూ. ఆర్థమెటిక్ వాల్యూ అంటే విచ్ మే బి ప్లస్, విచ్ మే బి మైనస్, విచ్ మే బి ఇంటూ, విచ్ మే బి డివైడెడ్ బై, అవునా, విచ్ మే బి డివైడ్ బై. సో ఇవి యూజ్ చేస్తే దాన్ని ఏమంటారు, నంబర్ అంటాం. ఏమంటాం, నంబర్ అంటాం. సో నంబర్. మరి క్యాలిక్యులేషన్స్ ఏముంటాయి, క్యాలిక్యులేషన్స్కి సెట్స్ వాడతాం, అవునా, ఏం వాడతాము, సెట్స్ వాడతాం. ఏ సెట్స్ వాడతాం, రియల్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, ఇంటీజర్స్, రేషనల్, ఇర్రేషనల్, వాటికి క్యాలిక్యులేషన్ వాడతాం. అంటే ఒక న్యూమరికల్ వాల్యూని ఆర్థమెటిక్ సింబల్స్ తోటి క్యాలిక్యులేషన్ బేస్ చేసుకొని వాడడాన్ని నంబర్ అంటాం. అర్థమైందా. నంబర్ ఇస్ అ న్యూమరికల్ వాల్యూ, ఇట్స్ అ ఆర్థమెటిక్ వాల్యూ ఆర్ న్యూమరికల్ వాల్యూ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ ఇన్ ద క్వాంటిటీ అండ్ యూజ్డ్ ఇన్ ద మేకింగ్ క్యాలిక్యులేషన్. తెలుగు మీడియంలో చూద్దాం. సంఖ్య అనేది ఒక పరిమాణాన్ని చూపించడానికి ప్రాథమిక పరిక్రియలు అంటే ఎవరు, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, వాటితో పాటు గణన చేయడానికి ఉపయోగించే వాటిని సంఖ్యలు అంటాం. ఏమంటాము, సంఖ్యలు అంటాం. సంఖ్య అనేది పరిమాణాన్ని సూచించడానికి మరియు గణన చేయడానికి ఉపయోగించే అంకగణితం విలువ, ప్రాథమిక విలువ అని చెప్పుకుంటూ ఉంటాం. ఓకేనా. మనకు ప్రైమరీ ఆపరేషన్స్ అంటాం. ప్రైమరీ ఆపరేషన్స్, అవునా, ప్రైమరీ ఆపరేషన్స్ ఉన్నాయి. బేసిక్ నుంచి చెప్తున్నా జాగ్రత్త. ప్రైమరీ ఆపరేషన్స్, ప్రాథమిక పరిక్రియలు. ప్రాథమిక పరిక్రియలు, అవునా. ఎవరెవరున్నారు, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, వీటిని ఏమంటారు, ప్రైమరీ ఆపరేషన్స్ అంటాం. అవునా, ప్రాథమిక పరిక్రియలు. ఎవరెవరు, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై, అవునా, రైట్. ఇక్కడ జాగ్రత్తనండి, ప్లస్ని, ఇంటూని వీటిని కౌంటింగ్ అంటాం, మైనస్ని, డివైడెడ్ బైని అడ్జస్ట్మెంట్ అంటాం. జాగ్రత్తనండి, అవునా, జాగ్రత్తనండి. సో ప్లస్ని, ఇంటూని ఏమంటారు, కౌంటింగ్, గణన కోసం వాడతారు. దేనికోసం వాడతారు, గణన కోసం వాడతారు. మరి మైనస్ డివైడ్ బై దేనికోసం వాడతారు, అడ్జస్ట్మెంట్ అంటే మిస్టేక్స్ పోతే రెక్టిఫై చేయడం కోసం వాడుతూ ఉంటాం. అవునా. ప్లస్ యొక్క అడ్జస్ట్మెంట్ మైనస్, ఇంటూ యొక్క అడ్జస్ట్మెంట్ డివైడ్ బై, వెళ్ళేటప్పుడు ప్లస్ అంటే వచ్చేటప్పుడు మైనస్, వెళ్ళేటప్పుడు ఇంటూ అంటే వచ్చినప్పుడు డివైడ్ బై ఉంటుంది. సో వీటిని ప్రైమరీ ఆపరేషన్స్ అంటాం. ఏమంటాము, ప్రైమరీ ఆపరేషన్స్ అంటాం. సో ఎవరెవరున్నారు, మనకు ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, మైనస్ ఉంది, డివైడ్ బై. ఎక్కడైతే వీటిని యూజ్ చేసుకొని మ్యాథ్స్ ఉంటుందో దాన్ని ఆర్థమెటిక్ అంటాం. ఏమంటాము, ఆర్థమెటిక్ అంటాం. మరి ఈ ప్రైమరీ ఆపరేషన్స్తో పాటు మనకి కాన్సెప్ట్ ఉంటే దాన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. ఏమంటాము, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటే మ్యాథ్స్ కాదు, ఏంటిది, ప్రైమరీ ఆపరేషన్ ప్లస్ కాన్సెప్ట్ ఉంటే దాన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాం. అంటే క్వశ్చన్స్ డెప్త్ ఉంటాయి అన్నమాట. అర్థమైందా, బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ప్రైమరీ ఆపరేషన్స్ అంటే ఏంటిది, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై. ప్లస్ ఇంటూని ఏమంటారు, కౌంటింగ్ అంటాం. మైనస్ డివైడ్ బై ఏమంటాము, అడ్జస్ట్మెంట్ అంటాం. లాజిక్ అర్థమైందా. సో ప్లస్ను ఇంటూని గణన ప్రక్రియలు అంటాం. ప్లస్ను ఇంటూని ఏమంటాం, గణన ప్రక్రియలు అంటాం. మైనస్ డివైడ్ బై ఏమంటాము, సర్దుబాటు ప్రక్రియలు అంటాం. ఏమంటాము, సర్దుబాటు ప్రక్రియలు. వీటిని గణన ప్రక్రియలు, వీటిని సర్దుబాటు ప్రక్రియలు అంటాం. ఓకేనా, చూడండి రాశారు. నెక్స్ట్ వన్. మరి నంబర్ సిస్టంలో మనం డిస్కస్ చేయాల్సింది ఏంటో చూద్దాం. నంబర్ సిస్టమ్ డిస్కస్ చేయాల్సింది ఏంటో చూద్దాం. నంబర్ సిస్టంలో మనకు వచ్చేసి కంప్లీట్, సో నెంబర్ సిస్టమ్ మనకు వచ్చేసి 4 స్ట్రక్చర్స్ ఉంటాయి. డెసిమల్ నెంబర్ స్ట్రక్చర్, బైనరీ నెంబర్ స్ట్రక్చర్, ఆక్టల్ నెంబర్ స్ట్రక్చర్, హెక్సాడెసిమల్ నెంబర్ స్ట్రక్చర్. తెలుగు మీడియంలో దీన్ని దశాంశ సంఖ్యా వ్యవస్థ, అవునా, దీన్ని ద్విసంఖ్య అంటాం. దీన్ని దీన్ని షోడాంశ. రైట్. మనకు సంఖ్యా వ్యవస్థలో మొత్తం 4 భాగాలు ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. డెసిమల్ నెంబర్ సిస్టంలో 0 to 9 వరకు ఉంటాయి. ఇక్కడ వరకు ఉంటాయి, 0 to 9 వరకు ఉంటాయి. ఇక్కడ బేస్ వచ్చేసి 10. బేస్ చాలా ఇంపార్టెంట్, భూమి అంటాం, అవునా, భూమి. సో డెసిమల్ నెంబర్ సిస్టమ్ దీన్ని ఇలా కూడా రాస్తారు, D10 అని రాస్తారు. ఎలా రాస్తారు, D10, అవునా. ఎస్ఎస్సి సిజిఎల్లో మనకు కొత్త ప్యాటర్న్ క్వశ్చన్స్ పడ్డాయి. D10, B2, O2, అవునా, O2 తర్వాత H16 అని క్వశ్చన్ పడుతున్నాయి. D10 అంటే డెసిమల్ సిస్టమ్, B2 అంటే బైనరీ సిస్టమ్, O2 అంటే ఆక్టల్ సిస్టమ్,
H16 అంటే హెక్సాడెసిమల్ సిస్టమ్. క్వశ్చన్స్ ఇస్తుండే అక్కడ మనకి, అవునా? సో ఇక్కడ కొత్త రిప్రజెంటేషన్ ఏంటి? D10, D10, B2, O2, H16. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్త అండి. SSC GD కూడా మనకు పడతాయి. CJలో అడుగుతాడు, NTPCలో అడుగుతాడు, SAPCలో అడుగుతాడు. D10 అంటే ఏంటిది? దశాంశ సంఖ్యా వ్యవస్థ. దశ అంటే ఎంత? 10. B అంటే బైనరీ ద్విసంఖ్యామానం 2. O అంటే ఆక్టా అంటే అష్టాంశ అంటే 8 ఉంటాయి, అవునా? 8 ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. నెక్స్ట్ హెక్సాడెసిమల్ అంటే ఎన్ని ఉంటాయి? 16 ఉంటాయి, అవునా? 16 ఉంటాయి. సో ఇది మనకు ఉన్నటువంటి సిస్టమ్. దీనిలో బేస్ ఎక్కడి నుంచి ఉంటాయి? 0 to 9 అంటే బేస్ 10 అంటే ఎక్కడి నుంచి వాడతారు? 0 to 9. ఇక్కడ బేస్ ఏంటిది? 0 and 2 అంటే 0 and 1. ఇక్కడ బేస్ ఎక్కడి నుంచి ఉంటుంది? 8. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to 7. ఇక్కడ బేస్ ఏంటిది? 16 అంటే 0 to 9 యూజ్ చేసిన తర్వాత A10, B11, C13, D14, E15, F16, అవునా? 0 to 9 వాడిన తర్వాత ఎక్స్ట్రా ఏం వాడతాడు? A అంటే 11, B అంటే 12, C అంటే 13, D అంటే 14, E అంటే 15, F అంటే 16. ఒక్కొక్కసారి ఇక్కడ ఏబీసీలు కాకుండా ఇంకా వేరే నెంబర్స్ కూడా వాడతాడు, వేరే ఆల్ఫాబెట్స్ కూడా యూజ్ చేసే అవకాశం ఉంటుంది, అవునా? చెప్తాడు అక్కడ ఏంటి ఇలా ఇస్తాడు. H16 అని చెప్పి ఇక్కడ ఇస్తాడు మనకు. దీని ఒక సోర్స్ ఇస్తాడు, అవునా? సోర్స్ ఇస్తాడు 0 to 9 అని చెప్పి మళ్ళీ ఏబీసీ కాకుండా ఇంకా వేరే సోర్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. అర్థమైందా? దీని మీద క్వశ్చన్స్ ఉంటాయి, స్పెసిఫిక్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ఐలో మెయిన్స్లో దీని మీద ఒక 5 క్వశ్చన్స్ వస్తాయి. దాని మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ అంటాం. మిషన్ ఇన్పుట్ అవుట్పుట్ దగ్గర మనకు వస్తాయి. నెంబర్ సిస్టంలో మనం చెప్పుకుంటాం, లేదా ఎండింగ్ ఆఫ్ టాపిక్లో చెప్పుకుంటాం, ఓకేనా? మనకు సిస్టంలో మొత్తం ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి? 4 స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఏంటేంటిది? డెసిమల్ నెంబర్ సిస్టమ్. బేస్ ఎంత? 10. ఎక్కడి నుంచి ఉంటాయి? 0 to 9. తెలుగు మీడియం వాళ్ళు దీన్ని దశ సంఖ్యా వ్యవస్థ అంటాం. ఏమంటాము? దశ సంఖ్యా వ్యవస్థ. భూమి ఎంత? 10. ఎక్కడి నుంచి ఉంటాయి? 0 to 9 ఉంటాయి. సెకండ్ బైనరీ నంబర్ సిస్టమ్. వాట్ ఇస్ ద బేస్? 2. ఏముంటుంది? రిప్రజెంటేషన్ 0 and 1. రిప్రజెంటేషన్ అంటాం. ఏమంటాము? రిప్రజెంటేషన్ అంటాం, లేదా కీ ఎలిమెంట్స్ అని కూడా అంటాం. రిప్రజెంటేషన్, కీ ఎలిమెంట్స్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ద్విసంఖ్యామానం అంటాము. భూమి 2 ఉంటుంది, వాటిలో ఉపయోగించే సంఖ్యలు ఏంటి అంటాడు. అంకెలు ఏంటిది? 0 and 1. నెక్స్ట్ ఆక్టల్ నంబర్ సిస్టమ్. బేస్ ఎంత ఉంటుంది? 8. వాట్ ఈస్ రిప్రజెంటేషన్? 0 to 7. 0 to 7. అష్టా సంఖ్యా వ్యవస్థ. భూమి 8, వాడే అంకెలు 0 to 7. నెక్స్ట్ హెక్సాడెసిమల్ సిస్టమ్. బేస్ 16, వాడే నెంబర్ 0 to 9. A to F వేరే ఆల్ఫాబెట్స్ ఏమైనా, ఆర్డర్ ఆల్ఫాబెట్స్ ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. A to F రూల్ అని ఏం లేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి వాడు మనకు యూనివర్సల్ సెట్ ఇస్తాడు, అప్పుడు చెప్తాడు మనకి. షోడాంశ సంఖ్యా వ్యవస్థ అంటాం. భూమి 16 ఉంటుంది, 0 నుంచి 9 వరకు రిస్ట్రిక్షన్గా ఉంటాయి. తర్వాత A నుంచి F వాడతాడు. AF కాకపోయినా ఇంకా వేరే కూడా వాడే అవకాశం ఉంది, ఆర్డర్లో వాడాలి. ఇది మనకున్నటువంటి నెంబర్ సిస్టమ్. మొత్తం 4 ఫ్యామిలీస్ ఉన్నాయి, ఓకేనా? దీన్ని రెగ్యులర్ ఫ్యామిలీ అంటాం. దీని ఏమంటాం? రెగ్యులర్ ఫ్యామిలీ అంటాం. బేస్ ఎంత ఉంటుంది? 10. రాసారు? కీబోర్డింగ్ డెసిమల్ న్యూమరేషన్ సిస్టమ్. దశాంశ సంఖ్యా వ్యవస్థ, అవునా? దీని మీద స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ పడుతున్నాయి. చాలా చిన్నది అనుకుంటారు, కానీ చాలా మంది తప్పులు వేస్తున్నారు, రైట్? డెసిమల్ నెంబర్ సిస్టమ్. దీన్ని ఇండియన్ సిస్టమ్గా మనం డిస్కస్ చేయొచ్చు. డెసిమల్ సిస్టమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది సార్ చూద్దాం. డెసిమల్ సిస్టమ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే రైట్ టు లెఫ్ట్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రైట్ టు లెఫ్ట్. జాగ్రత్త అండి, రైట్ టు లెఫ్ట్. ఫస్ట్ బేస్ వచ్చేసి 10^0. 10^0 ఏమంటారు? యూనిట్ డిజిట్స్ అంటాం. ఏమంటాము? యూనిట్ డిజిట్స్ అంటాం. ఫస్ట్ ప్లేస్ ఎవరు? 10. ఇక్కడ 10 ఎందుకు రాసాము? డెకా సిస్టమ్. ఇది మనం డిస్కస్ చేసేది ఏంటిది? డెకా సిస్టమ్. డెసిమల్ సిస్టమ్ లేదా డెకా సిస్టమ్ అని చెప్పుకుంటాం, ఓకేనా? కాబట్టి 10^0. నెక్స్ట్ 10^1. నెక్స్ట్ 10^2. నెక్స్ట్ 10^. అంటే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ nth వాల్యూ అని క్వశ్చన్ ఇచ్చాడు, అవునా? వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ nth వాల్యూ ఇన్ డెకా సిస్టమ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. డెకా సిస్టమ్ అని క్వశ్చన్ ఇచ్చాడు. ఏంటిదంటే డిజిట్ ఇంటూ 10^n-1. డిజిట్ ఇంటూ 10^n-1. దీన్ని రిప్రజెంటేషన్ ఆఫ్ nth వాల్యూ డెకా సిస్టమ్ అంటాం. డి అంటే ఏంటి? డిజిట్. డి అంటే ఏంటిది? డిజిట్ తీసుకుంటాం, అవునా? చూడండి అమ్మా, టెన్స్ అంటే 2వ ప్లేస్ కదా, 2-1. థౌజండ్స్ అంటే ఎన్నో ప్లేస్? 3rd ప్లేస్ కదా, 3-1. కమన్ అమ్మా. హండ్రెడ్స్ అంటే ఎన్నో ప్లేస్? 3rd ప్లేస్. 3rd ప్లేస్ కాబట్టి ఏంటిదమ్మా? 3rd ప్లేస్ చెప్పండి అమ్మా. టోటల్ ఎంత? n. 3-1 అంటే ఎంత? 10^2. 10^2 అంటే ఎవరు? 100, అవునా? నెక్స్ట్ థౌజండ్స్ ఎన్నో ప్లేస్? అది 4th ప్లేస్.
కాబట్టి 10 పవర్ 4 మైనస్ 1 అంటే దాని వాల్యూ ఎంత 10 క్యూబ్ ఎంత 10 క్యూబ్. సో ఈ విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ 10,000 ఎన్నో ప్లేస్ ఇది 5th ప్లేస్. కాబట్టి 10 పవర్ 5 మైనస్ 1 అంటే 10 పవర్ ఎంత 4. ఇప్పుడు మనకి ఎంత వాల్యూ అన్నాడు, ఎంత వాల్యూ అంటే ఏమవుతుంది 10 to the power of n minus 1. ఇప్పుడు ఇది మీరు ఏ చదవకుండా క్వశ్చన్ ఎగ్జామ్లో ఇది ఇచ్చాడు, అప్పుడు ఆన్సర్ ఏం చేస్తారు వదిలేయాల్సి వస్తుంది మీరు. కాబట్టి బేసిక్స్ క్లియర్గా నేర్చుకుంటే మనకు బెనిఫిట్ అవునా. ఫస్ట్ ఎవరుంటారు యూనిట్ ప్లేస్లో ఫస్ట్ ఎన్నో ప్లేస్ ఇది 1st ప్లేస్. నెక్స్ట్ టెన్స్ అంటే 2nd ప్లేస్, హండ్రెడ్స్ అంటే 3rd ప్లేస్, థౌజండ్స్ అంటే 4th ప్లేస్, 10,000s 5th ప్లేస్, 1 lakh 6th ప్లేస్, 10 lakhs 7th ప్లేస్ అవునా. తెలుగు మీడియం వాళ్ళు చూడండి అమ్మా, దశాంశ సంఖ్యలోని వ్యవస్థని మనం భూమిని 10గా తీసుకుంటాం. భూమిని ఎంత తీసుకుంటాం 10గా తీసుకుంటాం. ఈ సంఖ్యా వ్యవస్థ కుడి నుండి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, కుడి నుండి ఎడం వైపుకి ఆరోహణ క్రమంలో, ఏ క్రమంలో ఆరోహణ క్రమంలో అంటే పెరుగుకుంటూ వెళ్తుంది. కుడి నుండి ఎడం వైపుకి ఆరోహణ క్రమం. ఇది కూడా అడుగుతాడు. ద డెసిమల్ సిస్టమ్ స్టార్ట్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ సైడ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అర్థమైందా. దశాంశ సంఖ్యా వ్యవస్థ ఎక్కడి స్టార్ట్ అవుతుంది, కుడి నుండి ఎడం వైపుకి. ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది, ఆరోహణ నియమాన్ని. భూమి ఏముంటుంది 10 ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే దాని మీద ఏదైనా ఒక క్వశ్చన్ పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ చెప్పండమ్మా, దశాంశ సంఖ్యా వ్యవస్థ ఎక్కడి స్టార్ట్ అవుతుంది, కుడి నుండి ఎడం వైపుకి. ఏ క్రమంలో, ఆరోహణ క్రమంలో అవునా. భూమి ఏముంటుంది 10 ఉంటుంది. భూమి ఎంత ఉంటుంది 10. నౌ ఎవ్రీబడి ఇంగ్లీష్ మీడియం. డెసిమల్ సిస్టమ్ స్టార్ట్స్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. విచ్ ఆర్డర్, ascending order. Which order, ascending order. What is the base of the order 10. What is base of order 10. What is the nth value of deca system 10 to the power of n minus 1. ఎన్నోవ దశాంశ రూపం ఎంత 10 పవర్ n minus 1. చలో ఇది రాయండి. టేక్ దిస్ క్వశ్చన్. which of the following is 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 correct statement, which of the following is correct statement, which of the following is correct statement about deca system, about deca system. నేనెట్ వస్తా deca system, deca system. క్రింది వాటిలో ఏది దశాంశ సంఖ్యా వ్యవస్థ సంబంధించి సరైన నిర్వచనం. What is the answer? Only B is the right answer. అవునా, B is the right answer. It is a descending order with base 10 from left to right. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ రైట్ టు లెఫ్ట్ అవునా, రైట్ టు లెఫ్ట్. ఎక్కడి నుంచి రైట్ టు లెఫ్ట్ ఏ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. రైట్ టు లెఫ్ట్ అసెండింగ్ అంటే లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది డిసెండింగ్ అవుతుంది, రివర్స్. మనం చదువుకునే విధానం ఒకటైతే దాన్ని అనలైజ్ చేసి ఇచ్చే క్వశ్చన్ విధానం ఒకటి. మనం ఏమనుకుంటాం నాకు చదవగానే నాకు వచ్చు, అవునా ఏమొచ్చు నీకు, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ తప్ప అన్ని క్వశ్చన్లు వచ్చు నీకు, ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ తప్ప రాదు అవునా, రైట్. కాబట్టి మనం చదివే విధానంలోనే అసలైన మ్యాటర్ ఉంటుంది. మనం ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, మనకు కావాల్సింది ట్రిక్ కాదు, మనకు కావాల్సింది మెథడ్ కాదు, మనకు కావాల్సింది క్వశ్చన్ ఫ్రేమ్. ఒక క్వశ్చన్ వాడు ఎలా అడుగుతాడు, దాన్ని ఎలా అప్డేట్ చేస్తాడు, దాని బేస్ ఏంటి అనేది మనకు కావాలి. నేర్చుకుందాం, రైట్. వాట్ ఈస్ ద బేస్ ఆఫ్ దిస్ క్వశ్చన్, మనకు స్ట్రక్చర్. ఎవ్వరు కూడా ఇది చదవరు, చదవకపోవడం వల్లే మార్క్స్ లాస్ అవుతున్నారు. నంబర్ సిస్టమ్, మెన్సురేషన్ ఈ రెండు పర్ఫెక్ట్ ఏంటంటే మీకు ఎస్ఐ వాళ్ళకు ఎస్ఐలో మినిమం 40 మార్కులు కొట్టగలుగుతారు, పక్కా వస్తాయి. 40కి 40 మీరు జాబ్ చేసేది ఆ రెండే చాప్టర్. ఇక సీజీఎల్లో మినిమం మీరు ఈజీగా 20% వెయిటేజ్ కొట్టగలుగుతారు. ఒకటి చాలా ఇంపార్టెంట్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నేను ఏం చెప్పాను, నంబర్ సిస్టమ్ ఎటు స్టార్ట్ అవుతుంది, రైట్ టు లెఫ్ట్. ఏ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. రైట్ టు లెఫ్ట్ అసెండింగ్ అంటే లెఫ్ట్ టు రైట్ డిసెండింగ్. సో దాని మీనింగ్ అదే. ఇప్పుడు మనకి ఏమన్నాడు, ఇట్స్ ఎ డిసెండింగ్ ఆర్డర్ విత్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. కానీ ఎలా ఉండాలి ఇక్కడ, లెఫ్ట్ టు రైట్ ఉండాలి. లెఫ్ట్ టు రైట్ ఏ ఆర్డర్, డిసెండింగ్. రైట్ టు లెఫ్ట్ అసెండింగ్. అంటే మన ఆన్సర్ ఏది కరెక్ట్, ఓన్లీ బి, ఓన్లీ బి కరెక్ట్. తెలుగు మీడియం వాళ్ళు జాగ్రత్తనండి. నేనేం చెప్పాను, సంఖ్యా వ్యవస్థ కుడి నుండి ఎడమకి ఆరోహణ క్రమం. కుడి నుండి ఎడమకి ఆరోహణ క్రమం అంటే ఎడమ నుండి కుడికి ఆరోహణ క్రమం. వాడు ఇచ్చేది అదే ఇచ్చాడు ఇక్కడ మనకు. ఎడమ నుండి కుడికి ఏ క్రమం అన్నాడు, ఇక్కడేమో కుడి నుండి ఎడమకి ఆరోహణ అన్నాం. కాబట్టి ఇక్కడ ఎడమ నుండి కుడికి ఏమన్నాడు, ఆరోహణ క్రమం. కాబట్టి విచ్ వన్ రైట్ ఆన్సర్, ఓన్లీ బి. అంటే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.
ఓకేనా? చలో టేక్ దిస్. సెకండ్ క్వశ్చన్, what is the nth form of English phenomenon? What is the nth form of nth place value form of what is the nth place value form of number n? What is the nth place value form of number n? Number n. సంఖ్య n యొక్క ఎన్నవ దశాంశ రూపం ఏంటి? చెప్పండి, ఆన్సర్ ఏంటిది? సి ఎన్. ఎన్ యొక్క స్ట్రక్చర్ ఏంటిదమ్మా? టోటల్ కౌంట్. అవునా? టోటల్ కౌంట్ మైనస్ 1. ఏం చేయాలి? టోటల్ కౌంట్ మైనస్ 1 అంటే ఏంటిది? కాన్సెప్ట్ ఏంటిది? n ఇంటూ 10 ఘాతం అంకెల సంఖ్య. అవునా? ఏంటిది? అంకెల సంఖ్య మైనస్ 1. n నెంబర్లు n డిజిట్స్ ఉంటాయి. కాబట్టి దాని ప్లేస్ వాల్యూ ఏమవుతుంది? n ఇంటూ 10⁻n−1. ఇది క్వశ్చన్ అడిగాడు. బేసిక్ చదివిన వాళ్ళకు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయలేరు. అది ఇక్కడ క్వశ్చన్లో అనుకుంటారు. అర్థమైందా? సో చూద్దాం, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. రైట్, ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు 453 రాసాను. ఎగ్జాంపుల్ 453. దాని కౌంట్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? టోటల్ 3 ఉన్నాయి. 4 ఏంటిది? 100 1000? 100. ఎలా వచ్చింది? 4 ఇంటూ 10. మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. 3 మైనస్ 1 ఎంత? 2. 10 స్క్వేర్ అంటే ఎంత? 100. అంటే దీని వాల్యూ ఎంత? 400. చిన్నప్పుడు చదువుకున్నారు కదా, 400 ప్లస్ 50 ప్లస్ 3. చదివారా లేదా? చదివారు. 400 అంటే ఏంటిది? 4 ఇంటూ 10⁻². 10⁻² ఎలా వచ్చింది? మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్ ఉన్నాయి. 3 మైనస్ 1. అర్థమైందా? 3 మైనస్ 1 అంటే చూడండి, యూనిటీ అంటే ఫస్ట్ got it n అంటే టోటల్ 1 మైనస్ 1 0 కదా, 0. ఇవి 2 డిజిట్స్. 2 మైనస్ 1 అంటే 10⁻1. ఇవి 3 అంటే 3 మైనస్ 1 ఎంత? 2. 4 అంటే 4 మైనస్ 1 ఎంత? 10⁻3. 5 అంటే 5 మైనస్ 1 10⁻4. 6 అంటే 6 మైనస్ 1 5. 7 అంటే ఇప్పుడు అడుగుతాడు 100th ఒక నెంబర్స్ ఏమి ఇచ్చినట్టు, ఒక నెంబర్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయట? 100 డిజిట్స్ ఉన్నాయి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాట? రైట్ టు లెఫ్ట్. వాట్ ఈస్ ద 100th ఫార్మ్ అంటాడు. వాట్ ఈస్ ద డెకా వాల్యూ ఆఫ్ 100th నెంబర్ అంటాడు. ఎంత? 10⁻99. ఎంత? 10⁻99. క్వశ్చన్ అర్థమైందా? ఇలా ఆడుతాడు. మనం ఏమనుకుంటాం? నెంబర్స్ ఇస్తాం, పేపర్ దిగగానే గిది రాదా చుచిబి అంటాం. అవునా? అడిగి పోయిన తర్వాత అసలు సినిమా చూపెడుతుంది. సో మనం చదివేది ఎప్పుడు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉండొద్దు. మనం చదివినప్పుడు అందుకే చెప్తున్నాను, మీరు 100 క్వశ్చన్లు చదివితే 100కి 100 పీవైక్యూనే ఉండాలి. లేకపోతే చదవడం మానేయండి. ఫస్ట్ చదవడం మానేయండి. చదివితే పీవైక్యూ చదవండి, లేకపోతే మొత్తానికి చదవకండి. టైం వేస్ట్. పీవైక్యూ, ప్రతి క్వశ్చన్ పీవైక్యూ చదివితేనే మీకు ఎగ్జామ్ యొక్క స్టైల్ అర్థమవుతుంది. క్వశ్చన్ ఎలా చదవాలి, ఏం చేయాలన్న విషయం మీకు అర్థమవుతుంది. అర్థమైందా? సో బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 453 అంటే దీని ఏం రాస్తాము? 400 అంటే ఎలా వచ్చింది? యాక్చువల్ దీన్ని 4 ఇంటూ 10 స్క్వేర్. ఎందుకంటే మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 డిజిట్స్. కాబట్టి 4 ఇంటూ 10⁻3−1 అంటే 10 స్క్వేర్ రాస్తామా కదా? రాస్తాం. ఇప్పుడు వాడు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకి? వాట్ ఈస్ ఏమన్నాడు? nth వాల్యూ ఆఫ్ డెకా సిస్టమ్ అన్నాడు. కాబట్టి nth వాల్యూ అంటే ఏమవుతుంది? టోటల్ కౌంట్ -1. ఇందాక 453లో మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 3 - 1 అంటే 10 స్క్వేర్. దీని వాల్యూ ఎంత? 10 స్క్వేర్. ఇక్కడ వరకు ఎన్ని కౌంట్ ఉన్నాయి? 2 ఉన్నాయి. కాబట్టి ఇది 10 స్క్వేర్ వచ్చింది. 2 ఉన్నాయి కాబట్టి ఇది 10⁻1. ఇక్కడ వాళ్ళకి 1 కాబట్టి 10⁻1 ఏమవుద్ది? 0 అవుతుంది. కౌంట్ అంటే ఎక్కడ చేస్తాం? రైట్ టు లెఫ్ట్ కౌంట్ చేయాలి. అందుకని ఏం రాసాను? టోటల్ కౌంట్. అవునా? టోటల్ కౌంట్ జాగ్రత్తగా అంటాము. ఎన్ నెంబర్స్ ఉంటే దాని టోటల్ కౌంట్ ఎంత అవుతుంది? n ఇంటూ 10⁻n−1. ఓకేనా? ఇది ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్
A number n contain 100 digits. A number n contain 100 digits. A number n contain 100 digits. What is the greatest decimal value? What is the greatest decimal place value? Decimal place value. A deca place value. Deca place value, right? Deca place value. Deca place value. ఒక సహజ సంఖ్యలో 100 అంకెలు కలవు. ఒక సహజ సంఖ్యలో 100 అంకెలు కలవు. 100 అంకెలు కలవు. 100 అంకెలు కలవు. 100 అంకెలు కలవు. అయినా దానిలో గరిష్ట దశ అంశ విలువ ఎంత? దశ సంఖ్య విలువ ఎంత? గరిష్ట దశ సంఖ్య విలువ ఎంత? గరిష్ట దశ సంఖ్య విలువ ఎంత? గరిష్ట దశ సంఖ్య విలువ ఎంత? మొత్తం ఎన్ని డిజిట్స్ ఉంటాయి దానిలో? 100 డిజిట్స్ ఉన్నాయి. మనకు హైయెస్ట్ లీస్ట్ ఎవరు? 10 power 0. హైయెస్ట్ టోటల్ 10 power మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయట? 100 minus 1. 100 minus 1 10 power ఎంత? దిస్ ఇస్ హైయెస్ట్ సిస్టమ్. ఇదేమవుతుంది? హైయెస్ట్ అవుతుంది. ఇదేమవుతుంది? హైయెస్ట్ అవుతుంది. వాట్ ఇస్ హైయెస్ట్? 10 power 99. A natural number n contain 10 digits. A natural number n contain 10 digits. What is the highest deca value? What is the highest deca value? ఒక సహజ సంఖ్య n లో ఒక సహజ సంఖ్య n లో 10 అంకెలు కలవు. 10 అంకెలు కలవు. దానిలో గరిష్ట దశ రూప విలువ కాన్సెప్ట్ అనేది టోటల్ కౌంట్ -1 అంతేనా? ఎస్. టోటల్ ఎన్ని డేస్ ఉన్నాయి? 10 ఉన్నాయి. సో 10 లెక్కలు ఎంత తీసేయాలి? 1 అంటే 10 power 9. దీన్ని ఏమంటాం? హైయెస్ట్ డెకా వాల్యూ అంటాం. ఏమంటాము? హైయెస్ట్ డెకా వాల్యూ అంటాం. natural number n contain 9 digits. Natural number n contain 9 digits. What is the average deca value? What is the average deca value? Average deca value. Deca value. A deci value, deca value. సహజ సంఖ్య n లో 9 అంకెలు కలవు. 9 అంకెలు కలవు. 9 అంకెలు కలవు. 9 అంకెలు కలవు. అయినా దశ రూపంలో సగటు స్థానం విలువ. దశ రూపంలో సగటు స్థానం విలువ 10 to the power of ఏంటిది? టోటల్ డేస్. ప్లస్ రావాలా మైనస్ రావాలా? అదే మనం యావరేజ్ చేసేటప్పుడు +1 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అట్లా చాలా మంది ఆన్సర్ మిస్టేక్ చేశారు. యావరేజ్ అనే చాప్టర్ ఉంటుంది, దానిలో మన 9 నెంబర్స్ ఆడ్ నెంబర్స్ యావరేజ్ అంటే ఏంటిది? 9 + 1/2, 10 11 + 1/2 ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని అందరూ మిస్టేక్ చేశారు. ఓకేనా? రైట్. ఇది వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్.
దశ సంఖ్యా వ్యవస్థలో సగటు దశరూప విలువ ఎప్పుడు ఇచ్చినప్పుడు బేసి అంకెల ఇచ్చినప్పుడు బేసిస్ అంకెల సంఖ్య రైట్. సో ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ మనకు మొత్తం ఎన్ని డేస్ అన్నాడు క్వశ్చన్లో 9. సో 9 - 1/2 అంటే 10^8/2 అవునా. 10^8/2 10^8/2 అంటే 10 ఎంత 4. సో ఆప్షన్స్ ఏ 10^5, ఆప్షన్ బి 10^4, ఆప్షన్ సి 10^6, ఆప్షన్ డి 10^3. 99% అందరూ 10^5 పెడతారు అవునా. సో ఎందుకంటే యావరేజ్ అలా చేస్తారు కాబట్టి. సో వాట్స్ రైట్ ఆన్సర్ 10^4. ఓకేనా రైట్. నెక్స్ట్ question. A natural number n contain 10 digits. A natural number n contain 10 digits. A natural number n contain 10 digits. Which of the following are average decompositions? Which of the following are average decompositions in Deca system? Deca system. తెలుగు మీడియం వాళ్ళు సహజ సంఖ్య n లో అంకెల సంఖ్య 10. సహజ సంఖ్య n లో అంకెల సంఖ్య 10. దశ సంఖ్య వ్యవస్థ ప్రకారం సగటు దశ రూపాలు క్రింది వాణిలో ఏవి. మొత్తం ఎన్ని డేస్ ఉండాలట 10 డేస్ ఉండాలి. ఎన్ని ఉండాలి 10 డేస్. 10 అని రాస్తే కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో నేను ఎలా రాస్తాను చూడండి అమ్మ. 10 ప్లేసెస్ రాయాలి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. ఓకే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి యావరేజ్ కావాలంటే ఇప్పుడు యావరేజ్ ఏమవుతాయంటే ఈ రెండు కూడా యావరేజ్ అవుతాయి. ఏమవుతాయి యావరేజ్. ఎందుకంటే చూడండి అమ్మా 1, 2, 3, 4 ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 1, 2, 3, 4 ఈ రెండు కూడా ఎక్కడ ఉన్నాయి యావరేజ్లో ఉన్నాయి అవునా. ఎవరెవరు యావరేజ్ పొజిషను 5 and 6 అవునా. 5 and 6. 5 యొక్క స్ట్రక్చర్ ఏంటిది 10^5 - 1 అంటే దీని పవర్ ఎంత 10^4. 6 యొక్క స్ట్రక్చర్ 10^6 - 1 అంటే 10 ఎంత 5 అవుతుంది. ఏమవుతుంది 5 అవుతుంది. ఈ రెండింటిని ఏమంటారు యావరేజ్ డెకా వాల్యూస్ అంటాం. ఏమంటాము యావరేజ్ డెకా వాల్యూస్ అంటాం. సో మరి ఇక్కడ మనం ఏం రాస్తాం ఆడ్ రాస్తాం కదా. నెక్స్ట్ ఏం రాద్దాం ఈవెన్ రాద్దాం. సో ఇది రాయండి ఒకసారి. వాట్స్ యువర్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి మీరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అందుకే వాడు అలా ఇస్తాడు. అర్థమైందా. మీరు తాత అయితే మీకు వాడు ముత్తాత, మీరు కంత్రి అయితే వాడు జగ కంత్రి. What's your answer? 10^5, 10^4. Which option? B is the right answer. With the average. With the average. వీటిని average positions అంటాం. This and this. -1/2 చేయగలుగుతామా? చేయలేం. మరి ఎట్లా ఇలా ఇచ్చినప్పుడు వాడి కాన్సెప్ట్ ఈస్ టోటల్ డిజిట్స్ బై 2. ఫస్ట్ ఏంటిది టోటల్ డిజిట్స్ బై 2 కామా 10^, టోటల్ డిజిట్స్ బై 2
వచ్చేదానికి ఏం చేయాలి మళ్ళీ -1 చేయాలి. ఏం చేయాలి -1 చేయాలి. సో 10 ఘాతం అంకెల సంఖ్య బై 2 10 ఘాతం అంకెల సంఖ్య బై 2 -1 ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం మన ఆన్సర్ చూద్దాం డైరెక్ట్. సో టోటల్ ఎన్ని ఉన్నాయి? సో టోటల్ మనకి ఎన్ని ఉన్నాయి? 10 కదా. టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? 10 ఉన్నాయి. కాబట్టి టోటల్ పవర్ 10/2 టోటల్ పవర్ 10/2 -1 రైట్. 10/2 అంటే ఎంత? 10^5. అవునా, 10/2 అంటే ఎంత? 5 కదా. 5లోకి వెళ్ళి 1 పోతే ఎంత? 4. అంటే వాట్ డు ఆన్సర్? 10^5 10^4. కాపీ దిస్. ఇంకో క్వశ్చన్ అండి. n natural number have 100 digits. n natural number have 100 digits. n natural number have 100 digits. 100 digits. What is the average deca place value? What is the average deca place value? తెలిమిన వాళ్ళు. సహజ సంఖ్య ఎన్లో 100 అంకెలు కలవు. సహజ సంఖ్య ఎన్లో 100 అంకెలు కలవు అయినా దశ సంఖ్య వ్యవస్థ ప్రకారం వాటి సగటు దశ రూపాలు చెప్పడమ్మా. సో మొత్తం ఎన్ని డేస్ ఉన్నాయి? 100 డేస్ ఉన్నాయి. 100 అంటే ఏ నెంబరు? ఈవెన్ నెంబర్ వచ్చినప్పుడు కాన్సెప్ట్ ఏంటిది? టోటల్ డేస్ బై 2 టోటల్ డేస్ బై 2. 100లోకి వెళ్ళి 100/2 అంటే 50. 50లోకి వెళ్ళి 1 పోతే 49. సో మన ఆన్సర్ ఏంటిది? 10^50 10^49. ఎక్కడుంది? సి. నాకు నెంబర్ సిస్టమ్ డెకా సిస్టమ్ తెలుసు అన్నోళ్ళకు ఈ క్వశ్చన్లు కొంచెం చూసుకోండి. ఫస్ట్ బ్యాచ్లో ఉన్నోళ్ళు మాకు ఇవి చెప్పలే సార్ అంటారు. పోతున్న బ్యాచ్లో కల్లా కొత్త యాడ్ అవుతాయి. ఓకేనా. ఎవ్రీ బ్యాచ్ వి డూ అప్డేట్. ఇది రీసెంట్ క్వశ్చన్స్ రాశారు. రైట్. ఆన్సర్ ఏంటిది? 10^49 10^50. ఇంకో క్వశ్చన్. A natural number n have 15 digits. A natural number n have 15 digits. What is the 10 power? What is the 7th position from right hand? What is the 10 power 7th position from right hand? తెలుగు మీడియం వాళ్ళు. సహజ సంఖ్య ఎన్లో 15 అంకెలు కలవు. 15 అంకెలు కలవు అయినా కుడి నుండి 7వ స్థానం యొక్క దశరూపం యొక్క ఘాతం విలువ రాసారు ఈ కాన్సెప్ట్. డిస్టెన్స్ అంటే 50 క్వశ్చన్స్ ఎగ్జామ్ చూసినా దానిలో ఇవి ఉన్నాయి. 50 క్వశ్చన్స్ ఎగ్జామ్ ఉంది కదా 27th, దానిలో ఈ క్వశ్చన్స్ ఉన్నాయి. అవునా? రైట్.
ఇప్పుడు బేసిక్స్ చూద్దాం. బేసిక్స్ నేర్చుకున్నారు కదా, ఎక్కడ స్టార్ట్ అవుతాయి మన నెంబర్స్? రైట్ టు లెఫ్ట్ అంటే 1 నుంచి 7, అవునా? 1 నుంచి 7. సో టోటల్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 7th పొజిషన్ అన్నాడు కదా. ఎస్, అంటే రైట్ నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి రైట్ ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 అప్ టు ఎన్నో డేస్? 15 డేస్. మనకు లెఫ్ట్ నుంచి అన్నాడా? లెఫ్ట్ నుంచి అన్నాడు. ఎక్కడి నుంచి అన్నాడు? రైట్ నుంచి. రైట్ నుంచి అంటే ఇదే కదా, రైట్ నుంచి అంటే ఇదే కదా. దీని పొజిషన్ వాల్యూ ఎంత? 10 power n minus 1. 10 power n minus 1 అంటే ఎంత? 10 power 6. విచ్ ఆప్షన్? ఏ. ఇదే క్వశ్చన్ లెఫ్ట్ నుంచి చేయండి. కుడి నుండి అన్నాడమ్మా. మనకి నెంబర్ సిస్టమ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రైట్ టు లెఫ్ట్. కుడి నుండి 7th కాబట్టి ఇదే కదా. దాని నెంబర్ ఎంత వస్తుంది? 7 వస్తుంది కాబట్టి 10 power 7 minus 1. ఇదే క్వశ్చన్ లెఫ్ట్ నుంచి చేయండి. 8 వస్తుంది. రాసి చేసారు కదా, నాకు రాయకుండా ఆన్సర్ కావాలి. ఇదే క్వశ్చన్ లెఫ్ట్ నుంచి రాసి సేమ్ ఆప్షన్ రాయండి. ఇదే క్వశ్చన్ యాస్టిస్ ఇన్ ప్లేస్ ఆఫ్ రైట్ యూ కీప్ ఇట్ యాజ్ లెఫ్ట్. తెలుగు వాళ్ళు ఇదే ప్రశ్న యాజ్ ఇట్ ఈస్ రాసి ఎడమ నుండి కుడికి అని రాయండి. మీరు కుడి నుండి ఎడమకి రాస్తారు కదా ప్రశ్నలో, అదే ప్రశ్నలో ఎడమ నుండి కుడికి అని ఒక పదాన్ని చేర్చండి, సరిపోతుంది. అదే ఆప్షన్స్. యువర్ ఆన్సర్ ఇస్ 10 power 8. రైట్, రాసారు ఆన్సర్? రైట్. ఇప్పుడు లెఫ్ట్ రైట్ అన్నాడు కదా. లెఫ్ట్ నుంచి ఫస్ట్ ఎవరు ఉంటారు? 15, తర్వాత 14, తర్వాత 13, 12, 11, 10, 9, 8 ఎట్సెట్రా. ఇప్పుడు నెంబరింగ్ వేయండి. 1 2 3 4 5 6 7. 7 అనేది ఎన్నో పొజిషన్ ఇక్కడ? 9 అంటే 10 power 9 minus 1. 10 power 9 minus 1 అంటే ఎంత ఆన్సర్? 10 power 8. అర్థం కావాలని రాశాను, నాకు డైరెక్ట్ ఆన్సర్ కావాలి. ఎట్లా? ఎట్లా నాకు డైరెక్ట్ ఆన్సర్ కావాలి ఎట్లా? సో రైట్ నుంచి లెఫ్ట్. టోటల్ డేస్ 15 minus 7. 15 వెళ్ళి 7 తీసేయండి సరిపోతుంది. సో 15 వెళ్ళి 7 తీసేసి ఎంత? 10 power 8. లెఫ్ట్ నుంచి అంటే ఏం చేయాలి? టోటల్ డేస్ మైనస్ పొజిషన్ డేస్. టోటల్ డేస్ మైనస్ పొజిషన్ డేస్. A natural number n contain 100 digits. 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 100 digits. What is a 7th deca place value? What is a 7th deca place value from left hand? From left hand. తెలుగు మీడియం వాళ్ళు సహజ సంఖ్య ఎన్లో 100 అంకెలు కలవు. సహజ సంఖ్య ఎన్లో 100 అంకెలు కలవు. సహజ సంఖ్య ఎన్లో 100 అంకెలు కలవు. అయినా ఎడమ నుండి 7వ స్థానం యొక్క దశరూప విలువ 1 2 3 4 5 6 7. మీరు అందరు 93 పెట్టినా తెలుసు నాకు, అందుకే క్వశ్చన్ ఇచ్చినారు. కౌంట్ చేయండి. 101 92 98 3 97 4 96 5 95 6 94 7. ఓకే, ఏమొచ్చింది ఇప్పుడు?
సెవెంత్ పవర్లో ఏమొచ్చింది 94. సో 10^94 పెడతారు పెట్టిరా. సో 10^94 పెడతాం. ఏంటిది ఇందాక మీరు చెప్పారు కదా, సరే చెప్పారని నేను ఇచ్చిన క్వశ్చన్. 100 - 7, 100 - 7 అంటే 10 పవర్ ఎంత 93. మరి ఇక్కడ ఏమొచ్చింది 94. 94 కరెక్టా 93 కరెక్టా? దీని యొక్క స్ట్రక్చర్ ఏంటిది అమ్మా? సారీ, దీని స్ట్రక్చర్ ఏంటిది 10^94 - 1 అంటే 10 పవర్ ఎంత 93. కన్ఫ్యూజ్ చేస్తే కన్ఫ్యూజ్ కావాలి. వాట్స్ యువర్ ఆన్సర్? బి రైట్ ఆన్సర్. ఒడే కాన్సెప్ట్ అమ్మా 10 పవర్, ఒడే కాన్సెప్ట్ 10 పవర్ టోటల్ డీస్ -1 ఓకేనా, -1. ఆన్సర్ 10^93 కరెక్ట్. ఓకేనా, ఇది 94th పొజిషన్ వాల్యూ. దీని డిజిట్ ఎంత 10^93. అర్థమైందా? డైరెక్ట్ తీసేస్తే ఆన్సర్ వస్తుంది. ఇది ఒక ఫ్లెక్సిబిలిటీ ఉంది మీకు ఇక్కడ. 94 పెట్టారు, 10^94 పెడతారు. ఇది 94th పొజిషన్ అనమాట, 94th నెంబర్. దీని వాల్యూ ఎలా ఉంటుంది? టోటల్ డీస్ -1 కాబట్టి 10 పవర్ ఎంత 93. సో మీకు కన్వీనియంట్గా 100లో 100 - 7 చేసారు. అప్పుడప్పుడు లక్ ఫేవర్ అవుతుంది, ఇట్లా కూడా మనకు యూజ్ అవుతుంది. బట్ యాక్చువల్ కాన్సెప్ట్ ఇది, యాక్చువల్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా? అసలు ఎక్స్పెక్ట్ చేయం. అయ్యే బేసిక్స్ నాకు అనొచ్చు, ఎగ్జామ్లు ఇచ్చిన తప్ప నేర్చు అవునా. సో అంటే స్టూడెంట్స్ యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అలా ఉంటారు. రైట్, క్లియర్ అయిపోయిందా? కీప్ ఇటింగ్. ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్ మా ఏం వర్క్ ఇచ్చిందో చూద్దాం. ఇవెందుకే ఇవి ఇంకా ముందు ఉన్నాయి. రైట్, ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, భారతీయ దశ రూప నియమం. ఇండియన్ ప్లేస్ వాల్యూ, ఇండియన్ ప్లేస్ వాల్యూ, ఇండియన్ ప్లేస్ వాల్యూ సిస్టమ్, భారతీయ దశ రూప విలువ. రైట్, జాగ్రత్తనండి. సో ఇక్కడ మనకు కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఫస్ట్ గ్రూప్ పేరు వన్స్ గ్రూప్, ఒకట్ల స్థాన సమూహం. ఫస్ట్ గ్రూప్ ఏమంటారు? ఒకట్ల స్థాన సమూహం అంటాం. దీనిలో ఎన్ని ప్లేసెస్ ఉంటాయని క్వశ్చన్ ఇచ్చాడు. ఐ వాజ్ షాక్. 1 ప్లేసెస్లో ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఏంటిది? టెన్స్, ఫస్ట్ యూనిట్స్, టెన్స్, 100. ఇవి ఏ ప్లేస్లో ఉంటాయి? వన్స్ ప్లేస్లో ఉంటాయి. ఇలాంటి క్వశ్చన్ పడతాను ఎక్స్పెక్ట్ చేసిరా? ఏమైనా స్ట్రక్చర్ అంటే అర్థం పడదు. కొన్ని క్వశ్చన్ ఇచ్చింది, జీడీలో ఇచ్చిన క్వశ్చన్. అవునా, వన్స్ ప్లేసెస్లో ఏమేమి ఉంటారు? ఎవరు ఉంటారు? యూనిట్స్. యూనిట్స్ ఇంకేమనొచ్చు? వన్స్. ఏమనొచ్చు? వన్స్. వీటిని టెన్స్. హెచ్ అంటే హండ్రెడ్స్. టిహెచ్ అంటే 1000. టీటీహెచ్ అంటే 10,000. ఎల్ అంటే, టిఎల్ అంటే, సి అంటే, టీసీ అంటే వాడు వాడిందని ఇక్కడ నేను వాడాను, కొత్తగా ఏం వాడలేదు. రైట్, అవునా? ఇలాంటి క్వశ్చన్ పడతాను మీరు ఎక్స్పెక్ట్ చేసిరా? ఇప్పుడు మేము నేర్చుకుంటాం, బట్ ఎగ్జామ్ క్వశ్చన్ అడుగుతాడు, అబ్జర్వేషన్ చేయాలి. ఏదో రాసుకొని బొమ్మ వేసుకుంటారు, అయిపోయింది, ఈ బుక్ రాబడేస్తారు. ఫస్ట్ క్వశ్చన్ ఏముంటుంది? ప్లేస్ వాల్యూ మైనస్ స్పేస్ వాల్యూ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసిన. అబ్బా నాకు అన్నీ వచ్చినాయి. ఏమొచ్చినాయి? ఎగ్జామ్లో క్వశ్చన్ తప్ప అన్నీ వచ్చినాయి. ఆ సిద్ధాంతం అదే, మీరు నాకు అన్నొచ్చు అంటే ఎగ్జామ్లో క్వశ్చన్ తప్ప అన్నొచ్చు. రైట్, సో ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ రావాలంటే యూ హ్యావ్ టు రీడ్ అండ్ ప్రాక్టీస్ అండ్ అబ్జర్వ్. రైట్, వన్స్ ప్లేసెస్లో ఎవరున్నారు చెప్పండి? వన్స్, టెన్స్, హండ్రెడ్స్. 1000 ప్లేసెస్లో 10,000. ల్యాక్స్ ప్లేస్లో, క్రోర్ ప్లేస్లో 10 crore. అవునా, 10 crore. 100 crore అంటే మళ్ళీ అది కాదు, అది వేరే మళ్ళీ సిద్ధాంతం. ఓకేనా, దీనిలో రెండే ఉంటాయి. జాగ్రత్త అండి తెలుగు మీడియం వాళ్ళు. దీన్ని ఒకట్ల సమూహం అంటాం. ఒకట్ల సమూహం. దీనిలో ఇవేంటిది? ఒకట్లు, ఇది 10లు, ఇది 100లు. రైట్, అవునా? రైట్, నెక్స్ట్ థౌజండ్స్. థౌజండ్స్ అంటే 1000. కనిపిస్తుందల్లా? ఎందుకు వస్తాను? అంతే వచ్చింది.
నో థ్యాంక్స్ అండి. టేక్ క్వశ్చన్ అండి అమ్మ. How many how many places how many places how many places in one's family how many places in one's family how many places in one's family as per Indian place value system, as per Indian place value system, Indian place value system తెలిమిన వాళ్ళు భారతీయ సంఖ్యా వ్యవస్థ ప్రకారం, భారతీయ సంఖ్యా వ్యవస్థ ప్రకారం ఒకట్ల స్థాన సమూహంలో 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 ఎన్ని సంఖ్యా సమూహాలు ఉంటాయి? ఆప్షన్ రాసుకొని బోర్డు మీద ఇంగ్లీష్ తెలిమిన వాళ్ళు ఒకట్లు, పదులు, వందలు. ఆప్షన్ ఏ ఒకట్లు, పదులు, వందలు. ఆప్షన్ బి ఒకట్లు, పదులు, ఒకట్లు, పదులు, ఒకట్లు, పదులు. ఆప్షన్ సి ఒకట్లు. ఆప్షన్ డి ఒకట్లు, వందలు. ఆన్సర్ ఏంటిది? వన్స్, టెన్స్ అండ్ హండ్రెడ్స్. ఇవన్నీ దేనిలో ఉంటాయి? వన్స్ ఫ్యామిలీస్లో ఉంటాయి. ఎవరెవరు ఉంటారు చెప్పండి అమ్మా? వన్స్, టెన్స్, హండ్రెడ్. ఇంకోటి ఎలా ఇస్తాను చెప్పిన? 0 TH. 0 అంటే వన్స్, టీ అంటే టెన్స్, హెచ్ అంటే అర్థమైందా? తెలుగు మీడియం వాళ్ళు కూడా అలానే ఉంటుంది. 0 TH. 0 కాదు, అది ఓ. ఓ అంటే వన్స్, టీ అంటే టెన్స్, హెచ్ అంటే 100. సెకండ్ క్వశ్చన్. As per Indian place value system, as per Indian place value system, what are the places? What are the places? What are the places under 1000 family? What are the places under 1000 family? 1000 family. తెలిమిన వాళ్ళు భారతీయ సంఖ్య భారతీయ సంఖ్య వ్యవస్థ ప్రకారం, భారతీయ సంఖ్యా వ్యవస్థ ప్రకారం వేల స్థాన సమూహంలో ఏ స్థానాలు ఉంటాయి? ఏంటమ్మా? 1000 అండ్ 10,000. 1000, 10,000 తెలిపిన వాళ్ళు. తెలిపిన వాళ్ళు ఏమి ఉంటాయమ్మా? 1000, 10,000. నెక్స్ట్ ఆప్షన్ 1000, నెక్స్ట్ 10,000, నెక్స్ట్ 100, 1000. ఫస్ట్ ఆప్షన్ 1000, 10,000. సెకండ్ ఆప్షన్ 1000. థర్డ్ ఆప్షన్ 10,000. ఫోర్త్ ఆప్షన్ 100, 1000. సో వాట్ ఇస్ రైట్ ఆన్సర్? 1000 అండ్ 10,000. ఎవరికి ఏ ఫ్యామిలీ ఉంటాయి అవి? 1000 ఫ్యామిలీస్. ల్యాక్స్ ఫ్యామిలీలో ల్యాక్స్ అండ్ 10 lakhs.
చూడండి. Which of the following statement is or true? Which of the following statement is or true? Which of the following statement is or true? ఇవన్నీ ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్. Which of the following statement is or true? B only B, option C only A and B, option D only A and C. What is the right answer? 1000 ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? 1000, 10,000. ఇది కరెక్టే. 1000 సమూహంలో ఎవరు ఉంటారు? 1000 ఉంటుంది, 10,000 కూడా ఉంటుంది, కాబట్టి రైట్ ఆన్సర్. వన్స్ ఫ్యామిలీలో వన్స్ టెన్స్తో పాటు ఇంకెవరు ఉంటారు? 100s ఉంటారు. మరి 100s ఇచ్చాడా? ఇవ్వలేదు, కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. సో ఒకట్ల సమూహంలో ఒకట్లు ఇది 10లు, సారీ అవునా, ఒకట్లు 10లు, ఒకట్లు 10లతో పాటు ఇంకెవరు ఉంటారు? 100లు కూడా ఉంటారు, అది ఇవ్వలేదు. ఒకట్లు 10లు ఉంటాయి. సో ఒకటి సమూహంలో ఒకట్లు 10లతో పాటు 100లు ఉంటాయి. మరి 100లు ఇక్కడ లేవు, కాబట్టి రాంగ్ ఆన్సర్. లాక్స్ ఫ్యామిలీలో లాక్స్ అండ్ 10 lakhs కరెక్ట్. లక్ష సమూహంలో 1,00,000 మరియు 10 లక్షలు ఉంటుంది, కాబట్టి ఇది రైట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటిది? ఓన్లీ ఏ అండ్ సి, ఓన్లీ ఏ అండ్ సి. క్లియర్? రైట్. నెక్స్ట్, బ్రిటిష్ సిస్టమ్, ఇంగ్లీష్ సిస్టమ్. Completed? British system. British system, international system. Keep it in international system. International system. అంతర్జాతీయ సంఖ్యా వ్యవస్థ. దీనిలో ప్రతి దానిలో 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ప్రతి దానిలో ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయి? 3 ఫ్యామిలీస్ ఉంటాయి. ఫస్ట్ ఫ్యామిలీని వన్స్ ఫ్యామిలీ అంటాం. ఇండియన్ ఫ్యామిలీ అండ్ ఇంటర్నేషనల్ ఫ్యామిలీ సేమ్ ఉంటాయి. వన్స్ అంటే ఒకట్లు, ఇవి 10లు, ఇవి 100లు. సో ఇప్పుడు 1000 ఫ్యామిలీస్లో 3 ఉంటాయి. ఇక్కడ 1000 ఫ్యామిలీస్ ఎన్ని ఉంటాయి? ఇక్కడ 3 ఉంటాయి. జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరెవరు ఉంటారు? 1000, 10,000, 100,000. వాళ్ళు 1,00,000 అని పిలవరు, 100,000 అని పిలుస్తారు. ఓకేనా? జాగ్రత్తగా ఉండమ్మా. ఇంటర్నేషనల్ ఫ్యామిలీ చూద్దాం. ఫస్ట్ వన్స్ ఫ్యామిలీలో ఎవరు ఉంటారు? వన్స్, టెన్స్, 100. 1000 ఫ్యామిలీస్లో 1000, 10,000, 100,000. 100,000 అంటే 1,00,000. 1,00,000 అని వాళ్ళు 100,000 అని చదువుతారు. $100,000 అని చదువుతారు తప్ప $1,00,000 అని వాళ్ళు చదవరు. అది మన ఇండియాలో చదువుతారు. అర్థమైందా? వాళ్ళు ఏమేమి చదువుతారు? $100,000 అని చదువుతారు. $100,000 అంటే ఏంటిది? $1,00,000. ఓకేనా? రైట్. నెక్స్ట్ మిలియన్స్. మిలియన్స్ అంటే ఇది 10 lakhs. మిలియన్స్ అంటే 10 lakhs, అంటే ఇది మిలియన్స్ 10 లక్షలు, అవునా? 10 లక్షలు. నెక్స్ట్ 100 లక్షలు. నెక్స్ట్ 100 లక్షలు, 1000 లక్షలు. ఓకే, 1000 లక్షలు. మరి 10 లక్షలని 100 లక్షలు ఇక్కడ మనం ఏమంటామంటే కోటి అంటాం. ఏమంటాము? కోటి అంటాం. ఇక్కడ 10 కోట్లు, 10 కోట్లు. జాగ్రత్తనంటే ఇంటర్నేషనల్ ఫ్యామిలీలో ప్రతి ఫ్యామిలీ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. ఏముంటాయి? 3. ఫస్ట్ వన్స్ ఫ్యామిలీలో ఎవరు? వన్స్, టెన్స్, 100. 1000 ఫ్యామిలీలో 1000, 10,000, 100,000. నెక్స్ట్ మిలియన్ ఫ్యామిలీస్ అంటాం. మిలియన్ అంటే 1 million, 10 million, 100 million. మిలియన్ తర్వాత బిలియన్. నెక్స్ట్ ఎవరు ఉంటారు? బిలియన్. 1 billion, 10 billion, 100 billion. బిలియన్ తర్వాత ట్రిలియన్. 1 trillion, 10 trillion, 100 trillion. ఓకేనా? సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, అవునా? చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు చూద్దాం, ఇది కౌంట్ చేయండి అమ్మా. 1, 2 and 3. 1, 2 and 3. సో ఇప్పుడు 1, 2 and 3. ఇక్కడ మనకు 10 lakhs. సో 1 million is equal to ఎంత? 10 power 6 అంటే 10 lakhs. 1 million is equal to how many lakhs? 10 lakhs. Trillion, 10 billion, 10 power 10. 100 billion, 10 power 11. Trillion, 10 power 12. ట్రిలియన్ అంటే ఎంత? 10 power 12. 1 మిలియన్కి ఎన్ని లక్షలు అమ్మా? 10 లక్షలు. 1 మిలియన్కి ఎన్ని లక్షలు?
10 లక్షలు అవుతాయి. కోటికి ఎన్ని మిలియన్స్? 10 మిలియన్స్. ఇంటర్నేషనల్ సిస్టమ్. వన్స్ ఫ్యామిలీ, వన్స్, టెన్స్, 100, 1000 ఫ్యామిలీ, 1000, 10,000, 100,000, మిలియన్ ఫ్యామిలీ, మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్ ఫ్యామిలీ, 10 బిలియన్, 100 బిలియన్, 1000, 10 బిలియన్, 100 బిలియన్. నెక్స్ట్ ట్రిలియన్, 10 ట్రిలియన్ అండ్ 100 ట్రిలియన్. మ్యాచ్ ద ఫాలోయింగ్, క్రింది వాటిని జతపరచండి. బిలియన్ అంటే ఎంత? 10^9. బిలియన్ అంటే 10^9. బిలియన్ అంటే ఎంతమ్మా? 10^9. మిలియన్ అంటే 10^6. 1 lakh అంటే ట్రిలియన్ 10^12. 15 రాస్తాను సార్, ఇక్కడ ఉంది కదా. సో ఇక్కడ వద్దాం. బిలియన్ అంటే ఎంతమ్మా? 10^9. మిలియన్ అంటే 10^6. 100,000 అంటే 1 lakh. 1 lakh అంటే ఎంత? 10^5. ట్రిలియన్ అంటే ఎంత? 10^12. సో 10^9 ఎక్కడ ఉంది? డి. 10^6 ఎక్కడ ఉంది? సి. 10^5 ఎక్కడ ఉంది? బి. 10^12 ఎక్కడ ఉంది? ఈ. ఆన్సర్ ఏంటిది? డిసి, బిఈ. అయిపోయిందా? నెక్స్ట్ కీప్ ఇటింగ్. నంబర్స్ వెళ్ళమ్మా. నంబర్స్లో మనకు ఈచ్ అండ్ ఎవ్రీ నెంబర్ హ్యావింగ్ 2 values. హౌ మెనీ వాల్యూస్? 2 values. వన్ ఈజ్ అ ఫేస్ వాల్యూ, అనదర్ ఈజ్ అ ప్లేస్ వాల్యూ. ప్రతి సంఖ్యకి 2 రూపాలు ఉంటాయి. ఒకటి ముఖ విలువ, ఇంకోటి స్థాన విలువ. స్టాప్ రైటింగ్. ఈ ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ గురించి డిస్కస్ చేద్దాం. ఫేస్ వాల్యూకి అగైన్ మళ్ళీ 4 నేమ్స్ ఉన్నాయి. స్టాటిక్ వాల్యూ, డిజిట్ వాల్యూ, ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ వాల్యూ. ఏ వాల్యూ? ప్రైమ్ వాల్యూ. అండ్ ఎథనిక్ వాల్యూ. ఏ వాల్యూ? ఎథనిక్ వాల్యూ. ఎస్ఎస్సిజిడిలో, ఎన్టీపీసీలో ఇది వాడాడు. ఏమని వాడాడు? ఎథనిక్ వాల్యూ అని వాడాడు. అర్థమవుతుందా? సో జాగ్రత్తనండి. సో ఫేస్ వాల్యూస్కి ఎన్ని నేమ్స్ ఉన్నాయి? ఇంకా 4 నేమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేమ్ స్టాటిక్ వాల్యూ, సెకండ్ నేమ్, థర్డ్ నేమ్, ఫోర్త్ నేమ్ ఎథనిక్ వాల్యూ. ముఖ విలువకు 4 రకాల పేర్లు ఉన్నాయి. అవునా? తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇంగ్లీష్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. సో స్థిర విలువ, అంకెల విలువ, ప్రధాన విలువ, జాతి విలువ లేదా మార్పు విలువ అని కూడా అంటాం. అవునా? మార్పు విలువ. ఓకేనా? సో స్టాటిక్ వాల్యూ, ఫేస్ వాల్యూస్ అంటాం అండ్ ప్లేస్ వాల్యూస్ అంటాం. జాగ్రత్త. సో ఫేస్ వాల్యూకి ఇంకా నేమ్స్ ఏమైనా చెప్పడమ్మా? స్టాటిక్ వాల్యూ, డిజిట్ వాల్యూ. ఇక్కడ ఏం వాడాలి? ప్రైమ్ వాల్యూ. ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ వాల్యూ అని వాడాలి. ఓకేనా? నెక్స్ట్ ఎథనిక్ వాల్యూ అని వాడాలి. బట్ ప్లేస్ వాల్యూ డైరెక్ట్ ప్లేస్ వాల్యూస్ అని వాడుతుంటాం. ఓకేనా? సో చాలా ఇంపార్టెంట్. Keeping face value. Value of digit or structure of digit. Structure value of digit or face of digit. Or face of digit. Value of digit, structure value. It always unique and a single. Unique and a single. Okay, అంకె మాత్రమే. ఓకే, అంకె మాత్రమే. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కడ స్టార్ట్ అవుతాయి ఇవి? సో ఫేస్ వాల్యూ ఎఫ్ఈ అని చదువుతాం. ఫేస్ వాల్యూస్ ఏమున్నాయి? 10 ఉన్నాయి. ఏంటంటే 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. ఓకే, వీటిని ఏమంటారు? ఫేస్ వాల్యూస్ అంటాం. ఫేస్ వాల్యూస్ అంటాం. ఏంటని చెప్పండి అమ్మా? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9. వీటిని ఏమంటారు? ఫేస్ వాల్యూస్ అంటాం. అవునా? సో ఇవి ఎప్పుడు ఎలా ఉంటాయి? వాల్యూ ఆఫ్ డిజిట్ అంటాం, స్ట్రక్చర్ వాల్యూ ఆఫ్ డిజిట్ అంటాం, ఫేస్ ఆఫ్ డిజిట్ అంటాం. అండ్ ఇట్ ఆల్వేస్ యూనిక్ అండ్ సింగిల్. అంకె విలువ, నిర్మాణ విలువ, ముఖ రూపం అంటాం. ఇది ఎల్లప్పుడూ స్థిరము మరియు కేవలం ఒకే ఒక అంకెలు ఉంటాయి. ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. దీనిలో పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉంటాయి. దీనిలో ప్రైమ్ నంబర్ ఫేస్ వాల్యూస్. ప్రైమ్ నంబర్ ఫేస్ వాల్యూస్ చెప్పండి అమ్మా. 2, 3, 5, 7. వీటి ఏమంటారు? ప్రైమ్ నెంబర్ ఫేస్ వాల్యూస్ అంటాం. ప్రైమ్ నెంబర్ ఫేస్ వాల్యూస్ రాయనమ్మా. ప్రైమ్ నెంబర్ ఫేస్ వాల్యూస్
కాపీ అవుతలేదు ఇప్పుడు ప్రైమ్ నెంబర్ ఫేస్ వాల్యూస్ prime number face values prime number face values prime number face values ప్రధాన సంఖ్యల ముఖ్య విలువలు ఎవరు 2357 2357 2357 నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్ ఫేస్ వాల్యూ పర్ఫెక్ట్ నెంబర్ అంటే పరిపూర్ణ సంఖ్య ఎవరు ఉన్నారు ఓన్లీ 6 నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఫేస్ వాల్యూస్ ఎవరెవరు 0 2 4 6 8 ఆడ్ నెంబర్ ఫేస్ వాల్యూస్ ఎవరు 1 3 5 7 9 చూడండి ఈవెన్ నెంబర్ ముందుంటుంది ముసల పండగ y6 is a perfect number we discuss it చూడండి పరిపూర్ణ సంఖ్య ముఖ్య విలువ ఎవరు 6 0 2 4 6 8 బేస్ సంఖ్య ఎవరు 1 3 5 7 9 ఓకేనా రైట్ నెక్స్ట్ పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఫేస్ వాల్యూస్ perfect square root face values ఎవరమ్మా చెప్పండి 149 నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ ఫేస్ వాల్యూస్ ఖచ్చిత ఘనమూల ముఖ విలువ ఎవరు 8 సారీ 1 and 8 పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఫేస్ వాల్యూస్ ఎవరు 149 అండ్ పర్ఫెక్ట్ క్యూబ్ రూట్ ఫేస్ వాల్యూస్ ఎవరు 1 and 8 1 and 8 రాశారు ప్లేస్ వాల్యూ అంటే ఏంటో చూద్దాం ప్లేస్ వాల్యూ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ఫేస్ ఆఫ్ డిజిట్ అండ్ ప్లేస్ ఆఫ్ డిజిట్ ప్రొడక్ట్ ఆఫ్ ఫేస్ ఆఫ్ డిజిట్ ఇంటూ ప్లేస్ ఆఫ్ డిజిట్ అవునా సో స్థాన విలువ అంటే అంకె రూపం ఇంటూ రూప విలువ అంకె విలువ ఇంటూ అంకె స్థానం అంకె రూపం ఇంటూ అంకె స్థాన లబ్ధాన్ని ఏమంటారు స్థాన విలువ అంటారు ఓకే జాగ్రత్త వినండమ్మా ఓకే
జాగ్రత్త అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 9876 9876. సో ఇక్కడ చూద్దాం. ప్లేస్ వాల్యూ ఆఫ్ 7, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9, ప్లేస్ వాల్యూ ఆఫ్ 9. 9 యొక్క స్థాన విలువ, 9 యొక్క స్థాన విలువ చూద్దాం. రైట్, అంటే ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడ ఫస్ట్ ప్లేస్ ఆఫ్ 9, ఫస్ట్ ఏం రాయాలి? ప్లేస్ ఆఫ్ 9 ఇంటూ ఏం రాయాలి? ప్లేస్ ఆఫ్ 9 రాయాలి. ఏం రాయాలి? ప్లేస్ ఆఫ్ 9 ఇంటూ ప్లేస్ ఆఫ్ 9 రాయాలి. ఓకే, తెలిమినోళ్ళు జాగ్రత్తనండి అమ్మా, తెలిమినోళ్ళు జాగ్రత్తనండి. అవునా? ఏంటిది 9 యొక్క స్థానం అంటే 9 రూపం, 9 అంకె విలువ, 9 అంకె విలువ ఎంతో 9 స్థానం. అవునా? స్థానం తీసుకోవాలి. రైట్, జాగ్రత్తనండి అమ్మా. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 9? వాట్ వాల్యూ ఆఫ్ 9? ఫేస్ ఆఫ్ 9 ఎంత? 9. ఫేస్ ఆఫ్ 9 ఎంత? 9. కమాన్ అమ్మా, ఫేస్ ఆఫ్ 9 ఎలా ఉంటుంది? 9 లానే ఉంటుంది కదా. ఎస్. ఏ ప్లేస్ ఉంది? వన్స్, టెన్స్, 100, 1000. 1000 అంటే 9 ఇంటూ 1000. 1000 అనేది దాని ప్లేస్ అంటాం. 1000 అంటే ప్లేస్. ప్లేస్ అంటే వేరు, ప్లేస్ వాల్యూ అంటే వేరు. రెండు పదాలు ఉన్నాయి ప్లేస్ వాల్యూలో. ప్లేస్ అంటే డైరెక్ట్ అక్కడ ఎక్కడ ఉందో చెప్పడం. ప్లేస్ వాల్యూ అంటే ప్లేస్ ఆఫ్ డిజిట్ ఇంటూ ప్లేస్ ఆఫ్ డిజిట్. అర్థమైందా? ప్లేస్ వేరు, ప్లేస్ వాల్యూ వేరు. స్థానం వేరు, స్థాన విలువ వేరు. అర్థమైందా? సో జాగ్రత్త. ఫేస్ ఆఫ్ 9, 9 యొక్క ఫేస్ ఎలా ఉంటుంది? 9. ఏ ప్లేస్ ఉంది? అది 1000. ఓకేనా? 9 యొక్క అంకె విలువ, 9 యొక్క అంకె విలువ ఎంత? 9. 9 ఏ స్థానంలో ఉంది? 1000 స్థానంలో. సో ఫస్ట్ ఆన్సర్ ఎంత? 9000. దీని ఏమంటాం? ప్లేస్ వాల్యూ అంటాం. ఏమంటాం? ప్లేస్ వాల్యూ అంటాం. ప్లేస్ అంటే ఎంత? 1000. ప్లేస్ వాల్యూ అంటే 9000. స్థానం అంటే 1000, స్థాన విలువ అంటే 9000. తేడా చాలా ఉంటుంది. ఓకేనా? రైట్. స్ట్రక్చర్ ఆఫ్ ప్లేస్ వాల్యూ. అది స్ట్రక్చర్ ఆఫ్ ప్లేస్ వాల్యూ, స్ట్రక్చర్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్, స్ట్రక్చర్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్. ఆల్రెడీ డిస్కస్ చేసిన, మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడం. స్ట్రక్చర్ ఆఫ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ డిజిట్. తెలిపిన వాళ్ళు అంకె యొక్క స్థాన విలువ రూపం, 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 అంకె యొక్క స్థాన విలువ రూపం. అంకె యొక్క స్థాన విలువ రూపం. డిజిట్ ఇంటూ 10 power 10 power 10 power place of digit -1, place of digit -1. అంకె ఇంటూ 10 ఘాతం అంకె స్థానం -1, అంకె స్థానం -1. ఓకేనా? క్వశ్చన్ అండి. what is the place value of what is the place value of what is the place value of 9 in what is the place value of 9 in 9876 54321? what is the place value of 9 in 9876 54321? తెలిపిన వాళ్ళు 9 8 7 6 5 4 3 2 1 సంఖ్యలో 9 యొక్క స్థాన విలువ ఎంత? 9 యొక్క స్థాన విలువ ఎంత? డైరెక్ట్ ఆన్సర్ చెప్పండి అమ్మా. ఓకే, 9 ఇంటూ కాన్సెప్ట్ ఏంటిది? 9 ఇంటూ, అవునా? 9 ఇంటూ. సో కౌంట్ చేయండి అమ్మా. ప్లేస్ ఆఫ్ డిజిట్ చెప్పండి అమ్మా.
1 2 3 4 5 6 7 8 9 అంటే 9 minus 1 9 minus 1 అంటే 9 ఇంటూ 10 to power of ఎంత 8 9 ఇంటూ 10 to power of ఎంత 8 డిస్కస్ చేసిన ఐడియా ఉంది కదా అదే ఇక్కడ వాడాం అవునా సో ఒకట్లు పదులు వందలు వేలు 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు అంతేనా రైట్ టెన్ ల్యాక్స్ అంటే 10 power 6 అవునా ల్యాక్స్ 10 ల్యాక్స్ 100 ల్యాక్స్ అవునా సో ఈ విధంగా రాస్తూ ఉంటాం ఓకేనా ఒకట్లు పదులు వందలు వేలు 10,000 లక్ష 10 లక్షలు కోటి 10 కోట్లు రైట్ సో 10 ల్యాక్స్ అంటే ఎంత 10 power 6 అవునా క్రోర్ అంటే 10 power 7 10 crore అంటే 10 power 8 ఓకేనా ఇది కాన్సెప్ట్ ఆన్సర్ ఏమంటే 9 ఇంటూ 10 to the power of 8 నెక్స్ట్ క్వశ్చన్ if 9 is located at if 9 is located at 97th position 96th position sorry if 9 is located at 95th position in 96th position sorry 96th position if 9 is located at a 96th position of 100-digit natural number 100-digit natural number 100-digit natural number 100-digit natural number then place value of 9 then place value of 9 తెలిమిన వాళ్ళు 100 అంకెలు గల సహజ సంఖ్యలో 100 అంకెలు గల సహజ సంఖ్యలో 100 అంకెలు గల సహజ సంఖ్యలో 96వ స్థానంలో 96వ స్థానంలో 9 ఉన్న దాని యొక్క స్థాన విలువ ఎంత ఎక్కడుంది ఏ ప్లేస్ ఉంది అది 96 ప్లేస్లో ఎవరున్నారు 9 ఉన్నారు కాన్సెప్ట్ ఏంటిది డిజిట్ ఇంటూ 10 to the power of ప్లేస్ ఆఫ్ డిజిట్ -1 తెలుగు మీడియంలో చెప్పండమ్మా అంకె ఇంటూ 10 ఘాతం అంకె స్థానం -1 రాయండి రాసుకొని రాయండి డైరెక్ట్ ఆన్సర్ రాయకండి అవునా మీరేం సూపర్ బ్రెయిన్ ఉన్న హ్యూమన్స్ కాదు అవునా ఇప్పుడే పుట్టిన బ్రెయిన్స్ రైట్ సో డిజిట్ ఇంటూ 10 power ప్లేస్ ఆఫ్ డిజిట్ -1 తెలుగు మీడియం వాళ్ళు అంకె ఇంటూ 10 ఘాతం అంకె స్థానం -1 కాన్సెప్ట్ ఏంటమ్మా అంకె ఇంటూ 10 ఘాతం అంకె స్థానం -1 చెప్పండి ఇప్పుడు ఏ డిజిట్ అన్నాడు డిజిట్ ఎవరు 9 ఇంటూ 10 to the power of ఎంత 96 -1 సో వాట్స్ యువర్ ఆన్సర్ 9 ఇంటూ 10 to the power of 9 into 10 to the power of 95 ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారని ఎక్స్పెక్ట్ చేయరు మనం సగం చదువుకొని పోతాం ఎగ్జామ్లో ఇలా అడుగుతున్నాడు కేర్ఫుల్ ఓకేనా రైట్ క్లియర్ నెక్స్ట్ in a 80 digit natural number 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 80 digit natural number if 7 located at 70th position
70th position, and another 7 located at another 7 located at 30th place, 30th place, 30th place. Then find the difference of place values of 7. Then find the difference of place values of 7. Place values of 7. 80 అంకెలు ఉన్న సహజ సంఖ్యలో 80 అంకెలు ఉన్న సహజ సంఖ్యలో మొదటి 7 70వ స్థానంలో ఉంది. మొదటి 7 70వ స్థానంలో ఉంది. రెండవ 7 30 స్థానంలో ఉంది. 30 స్థానంలో ఉంది. 30 స్థానంలో ఉంది. అయినా వాటి స్థాన విలువల మధ్య భేదం ఎంత? అయినా వాటి స్థాన విలువల మధ్య భేదము ఎంత? అయినా వాటి స్థాన విలువల మధ్య భేదము ఎంత? ఓకే, కాన్సెప్ట్ ఉంది కదా క్లియర్గా? మాట్లాడరు. ఇస్ దేర్ కాన్సెప్ట్? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రతి బ్యాచ్కి మన క్వశ్చన్స్ అప్డేట్ అవుతాయి, వే ఆఫ్ టీచింగ్ అప్డేట్ అవుతుంది, అప్డేట్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి కొంచెం క్లాసెస్ బంక్ కొట్టకుండా, నాకు అన్నొచ్చు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో కాకుండా క్లాసెస్ అటెండ్ అవ్వండి. యూ కెన్ గెట్ అ సక్సెస్. అదర్వైజ్ బెస్ట్ ఆఫ్ లక్. రైట్, మొత్తం ఎన్ని ఇస్తున్నాయి? 80. ఫస్ట్ ఎక్కడ ఉందట? మీరు మాట్లాడితే నేను మీకు చెప్పిన క్లాసు, మీరు మాట్లాడకపోతే నాకు నేను చెప్తున్నట్టు. 70th ప్లేస్. ఇంకోటి 30th ప్లేస్. అవునా? 30th ప్లేస్. సో ఇక్కడ ఏ డిజిట్ ఉందట? 7. 7 × 10⁻70 -1. అవునా? 70 - 1 ఇదొక నెంబర్ డిఫరెన్స్. ఇక్కడ 7 × 10⁻30 -1. సార్ నో కాన్సెప్ట్ ఉంది కదా? రైట్, చెప్పండి ఫాస్ట్ ఫటాఫటా. 7 పవర్ ఎంత? 7 × 10 పవర్ ఎంత? భేదం అంటే ఇదే కదమ్మా, ప్లేస్ వాల్యూస్ అంతే ఆన్సర్. ప్లేస్ వాల్యూస్ అనడం స్థాన విలువల మధ్య భేదం. స్థానముల మధ్య భేదం అంటే అది వేరు, స్థాన విలువల మధ్య భేదం. క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ place value of 7. Find the difference of place value of 7 in 7897328. తెలుమిన వాళ్ళు సంఖ్య 7897328 సంఖ్య 7897328లో 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత? 7 యొక్క స్థాన విలువల మధ్య భేదం ఎంత? ఫస్ట్ ఆప్షన్ మెథడ్ ఇది చూడమ్మా. ఒకటి ఇక్కడ ఏం రాస్తాము? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్ష. అంటే 10 లక్షలు అంటే ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? ఎన్ని జీరోస్? 6 జీరోస్. ఎన్ని జీరోస్? 6 జీరోస్. 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. సో 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు. 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakhs. అవునా? రైట్. మైనస్ 1, 10, 100, 1000 అంటే ఎంత? 7,000. తీసేయండి అమ్మా. 70 lakhs దగ్గరికి వెళ్ళిపోతాయి. 69 lakhs, 9,000. 7,000 పోయిందమ్మా. 93,000. 69 lakhs, 93,000.
ఇది ఫస్ట్ ఆప్షన్ మెథడ్. ఓకేనా, 70 లక్షలకి 7,000 పోతే ఎంత? 69,93,000. ఓకేనా, రైట్. సో మీకు తొందర రావాలంటే కాన్సెప్ట్ మీరు చూడండి అమ్మా. కాన్సెప్ట్ ఏంటంటే మీకు తొందర రావాలంటే కన్ఫ్యూజ్ అయితే ఇట్లా రాసుకోవచ్చు. 69 lakhs, అవునా? 69 lakhs ఎన్ని జీరోస్ పెట్టుకోవాలి? 6 zeros పెట్టుకోవాలి. ప్లస్ 1 lakh, అవునా? 1 lakh అంటే 90,000 రాసుకోండి. 90,000 రాసుకోండి. ప్లస్ 10,000 రాసుకోండి. మైనస్ 7,000 రాసుకోండి. ఈజీగా వస్తుంది. ఇప్పుడు చూడండి అమ్మా, 69 lakhsకి 90,000 ప్లస్ 10,000. 90,000 ప్లస్ 10,000 అంటే 1 lakh కదా? 1 lakh. 69 lakhs ప్లస్ 1 lakh అంటే ఎంత? 70 lakhs అవుతుంది. సో 69 lakhs యాజ్ ఇట్ ఈస్, 90,000 యాజ్ ఇట్ ఈస్. 10,000కి వెళ్తే 7,000 పోతే ఎంత? 3,000. ఇది ఓకే, ఇది. బట్ ఆప్షన్ ఈ మధ్యలో ఇలా ఇవ్వకుండా ఎలా ఇస్తున్నాడో చూద్దాం. ఆప్షన్స్ ఎలా ఇస్తున్నాడో చూద్దాం. 7 into 10 to the power of ఇలా ఇస్తున్నాడు ఆప్షన్స్. బంద్ చేసిండు. ఇప్పుడు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7. 10 power 7 minus 1 minus 7 into ఫస్ట్ 1 2 3 4 4 minus 1. సో 7 into ఎంత? 10 power 6 minus 7 into ఇలా ఇస్తున్నాడు ఆప్షన్స్. అర్థమైందా? ఆప్షన్స్ ఇలా ఇస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇస్తున్నాడు ఆప్షన్స్, జాగ్రత్త. ఇలా ఇవ్వడం బంద్ చేసిండు, ఆప్షన్స్ ఇలా ఇస్తున్నాడు. అర్థమైందా? చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్, ఫైండ్ ద డిఫరెన్స్ ఆఫ్ ప్లేస్ వాల్యూస్ ఆఫ్ 7 in 70 digit number. 7 in 70 digit number. First 7 at 40th place, second 7 at 25th place, sorry 27th place. Same question, 27th place. Find the place value difference of 7. Question anamma, find the place value difference of 7 in 70 digit number. 70 digit రాస్తారు కదా, 70 digit number. If first 7 at place of 40th place, second 7 at place of 27th place. 70 అంకెలు గల సహజ సంఖ్యలో, 70 అంకెలు గల సహజ సంఖ్యలో, 70 అంకెలు గల సహజ సంఖ్యలో మొదటి 7 40వ స్థానంలో, మొదటి 7 40 స్థానంలో, రెండవ 7 27 స్థానంలో, మొదటి 7 40 స్థానంలో, రెండవ 7 27 స్థానంలో ఉన్న వాటి స్థాన విలువల మధ్య భేదం. స్థాన విలువల మధ్య భేదం చెప్పండి అమ్మా. 7 into 10 to the power of 40 minus 1 into 7 into 27 minus 1 అంటే 7 into 10 to the power of ఎంత? 39 minus 7 into 10 to the power of 26. అంతేగాని 7 కామన్ తీసి చేసే ప్రోగ్రాలు పెట్టకండి. ఓకేనా, దిస్ ఇస్ ప్లేస్ వాల్యూస్. ప్లేస్ వాల్యూస్ సబ్ట్రాక్షన్ చేయాలంటే మనకు అక్కడ ఆప్షన్ సరిపోదు మనకు. ఓకేనా, ఆన్సర్ ఇలానే ఉంటుంది. ఒక 4 digit 5 digit నెంబర్ మాత్రమే ఇలా ఇస్తాడు. అర్థమైందా? బట్ అది కూడా మార్చి ఇలా ఇస్తున్నాడు. ఇప్పుడు ఒక 6 digit నెంబర్ 7 digit నెంబర్ వరకు ఇలా మనం అక్కడ వరకే ప్రాక్టీస్ చేస్తాం. బట్ ఎగ్జామ్లో ఇవి అడుగుతున్నాడు. మీరందరూ 7 power 40 చెప్తారు అనుకున్నా, అట్లనే చెప్పారు. బేసిక్స్ ఎవ్రీ క్వశ్చన్ హ్యావింగ్ సమ్ బేసిక్ సెన్స్. నేను నెంబర్ సిస్టమ్ ఫస్ట్ క్లాస్ ఉన్న కూడా ఎందుకైనా తెలుసా? ఇందుకోసమే ఉన్నా. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ నెంబర్ సిస్టమ్ చెప్పినప్పుడు ఇట్ ఇస్ హ్యావ్ సమ్ వేరియేషన్.